జానీ మాస్టర్ కు ఊహించని షాక్. నేషనల్ ఫిల్మ్ అవార్డు నిలిపివేసిన కమిటీ. ఫోక్సో కేసు నమోదు కావడంతో నిర్ణయం. నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మానవహారం. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళన. 10 కిలోమీటర్లు నిరసన. ప్రశ్నిస్తే భయపడుతున్నారు. సనాతనం పేరుతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మరోసారి పవన్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు. ఇవాళ తిరువూరులో టీడీపీ కీలక సమావేశం. ఆరోపణలపై వివరణ ఇవ్వనున్న కొలికపూడి. అధిష్టానం ఆదేశాలతో దిద్దుబాటు చర్యలు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా వేడుకలు. ఇవాళ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దుర్గమ్మ. భారీగా తరలి వస్తున్న భక్తులు. మూసీ నిర్వాసితుల జీవనోపాధిపై ఫోకస్. 14 మందితో తెలంగాణ ప్రభుత్వం కమిటీ. చైర్మన్ గా సర్ప్ సీఈఓ నియామకం. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం. చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల. మరింత బలోపేతమయ్యే అవకాశం. ఎన్ని ఒత్తిళ్లొచ్చినా హైడ్రా ఆగదు. నిజామాబాద్ లో నిడ్రా తీసుకొస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న PCC చీఫ్. మూసీ కంపంతా సీఎం నోట్లోనే ఉంది. కావాలంటే మా భవనాలు కూల్చండి. పేదల జోలికి మాత్రం వెళ్లొద్దన్న కేటీఆర్. మూసీ ప్రాంతంలోని పేదలకు న్యాయం చేస్తాం. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. సూచనలు చేయాలన్న రేవంత్. కేంద్రం మనపై వివక్ష చూపుతోంది. బీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపడం లేదు? సలహాలు ఇవ్వకుండా విమర్శిస్తున్నారన్న పొన్నం. ఫార్మా కంపెనీ పేరుతో రైతుల్ని వేధించొద్దు. అభివృద్ధి పేరుతో ఇబ్బంది పెడితే ఊరుకోను. సీఎంకు లేఖ రాస్తానన్న డీకే అరుణ. రుణమాఫీపై హరీష్ రావు చర్చకు సిద్ధమా? 7 నెలల్లోనే 18,000 కోట్లు మాఫీ చేశాం. పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారన్న జగ్గారెడ్డి. నల్ల చట్టాలు తెచ్చి నరకం చూపారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్. పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యం. ఒక్క పోస్టర్ కూడా కనిపించకూడదు. నెల్లూరు అధికారులకు నారాయణ ఆదేశం. కొండగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పవన్ హామీ. ఇచ్చిన మాట ప్రకారం 100 గదుల నిర్మాణం. స్థలం పరిశీలించిన చొప్పదండి ఎమ్మెల్యే. ఆంధ్ర ఒడిశా బార్డర్లో పోలీసుల అలర్ట్. సీలేరు జెన్కో చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు. అనుమానితులను ప్రశ్నిస్తోన్న పోలీసులు. హర్యానాలో కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్లో NC. అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్. ఈ నెల 8న కౌంటింగ్. తెలంగాణలో రుణమాఫీ చేయలేదు. మహారాష్ట్ర రైతులు గుర్తుపెట్టుకోవాలి. MBA కూటమిని ఓడించాలన్న మోదీ. శివాజీని బీజేపీ అవమానించింది. అందుకే సింధుదుర్గలో విగ్రహం కూలిపోయింది. అన్యాయంపై పోరాడతామన్న రాహుల్.